గుడ్ ఈవినింగ్ మాడేస్, వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. బేసిక్గా ప్రతి టెన్స్కి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఫార్ములాస్ ఎట్లా ఫామ్ అవుతాయి, లేకపోతే ప్రతి టెన్స్ యొక్క యూసేజ్ ఏంటి, ఏ టెన్స్ని ఎక్కడ ఉపయోగిస్తాము, ఈ రెండింటిని చాలా క్లియర్గా తెలుసుకున్నాము. కాకపోతే కొంతమంది కొంచెం డౌట్స్ రైజ్ చేస్తారు, సార్ అట్లా కాకుండా ప్రతి టెన్స్ని కంప్లీట్గా కొంచెం డీటెయిల్గా చెప్పండి అని. సో వాళ్ళందరి కోసము నేను రోజు ఒక టెన్స్ తీసుకుంటాను. సో టుడే ఐ గో ఫర్ ద ఫస్ట్ టెన్స్. ద ఫస్ట్ టెన్స్ ఈజ్ దట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రైట్? సో దీంట్లో బాగా చూడండి, పాజిటివ్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ సింపుల్ ప్రెజెంట్కి వర్బ్ 1 వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ ద నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ 1 ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో నెగిటివ్ స్ట్రక్చర్ అంటే ఎన్ఎస్ అంటే నెగిటివ్ స్ట్రక్చర్. సో దీనిలో నాట్ అని పెడుతున్నాను. నాట్ అని రాకుండా హెల్పింగ్ వర్బ్స్ డూ కానీ డజ్ కానీ వస్తుంది ప్లస్ నాట్. సో దిస్ ఇస్ ద ఫార్ములా. బాగా గమనించండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డజ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వెళ్ళేదానికంటే ముందు సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటే, సార్ సబ్జెక్టుగా ఐ అని వచ్చినా, వి అని వచ్చినా, యూ అని వచ్చినా, దే అని వచ్చినా, సబ్జెక్ట్ ఐ వి యూ దే వస్తే ఓన్లీ వర్బ్ 1 వాడండి పాజిటివ్ అయితే. అది కాకుండా థర్డ్ పర్సన్స్ వస్తే హీ, షీ, ఇట్ అని వస్తే వర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడతాను సార్, ఐ స్పీక్ విత్ యూ, ఐ స్పీక్ విత్ యూ డైలీ. నేను రోజు నీతో మాట్లాడతా. నేను మాట్లాడతానంటే ఐ స్పీక్ అని ఒకటే వచ్చింది. అట్లా కాకుండా ఆమె నాతో చాలా బాగా మాట్లాడుతుంది. షీ స్పీక్ విత్ మీ, షీ స్పీక్ విత్ మీ డైలీ అని అంటే పోతుంది. ఇక్కడ షీ వచ్చినప్పుడు ఈ వర్బుకి ఈఎస్ కాదు కానీ ఎస్ యాడ్ అవుతుంది. షీ స్పీక్స్ విత్ మీ. బాగా చూడండి, షీ స్పీక్స్ విత్ మీ డైలీ. షీ స్పీక్ కాదు, షీ స్పీక్స్ విత్ మీ అంటాం. నెక్స్ట్ చూడండి, దే కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ. దే కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ. వాళ్ళు రెగ్యులర్గా క్లాస్కి వస్తారు, మంచిది. అదే అతను కూడా వస్తాడు. హీ కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ. హీ కమ్ టు క్లాస్ రెగ్యులర్లీ. బాగుందా? బాగలేదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వర్బుకి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. హీ కమ్ కాదు, హీ కమ్స్ టు ద క్లాస్ రెగ్యులర్లీ. ఐకి వీకి యూకి వచ్చినప్పుడు వర్బ్ 1 వాడండి, కానీ హీ, షీ, ఇట్లు వస్తే వర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి. దట్ ఈస్ ద రూల్. ఇది ఎప్పుడు? ఇదంతా పాజిటివ్లో. ఇదే నెగిటివ్ అయిందనుకోండి, గమనించండి, అదే నెగిటివ్ అయిందనుకోండి, నేను మాట్లాడతాను అంటే ఐ స్పీక్. నెగిటివ్లో చూడండి, నేను మాట్లాడను పో, ఐ డోంట్ స్పీక్ విత్ దట్ గర్ల్. ఆ అమ్మాయితో నేను అసలు మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ విత్ దట్ గర్ల్. నేను మాట్లాడను అంటే నేను ఇక్కడ డూ తీసుకున్నా. ఐకి వీకి యూకి నెగిటివ్లో డూ వస్తుంది. హీకి షీకి ఇట్కి నెగిటివ్లో డజ్ వస్తుంది. బాగా గమనించండి, నేను మాట్లాడను అంటే ఐ డోంట్. అదే ఆమె మాట్లాడుతుంది అంటే స్పీక్స్. ఆమె మాట్లాడదు సార్, షీ నాట్ స్పీక్ అనకూడదు. షీ డోంట్ స్పీక్ అని అన్నారు అనుకోండి, షీ డోంట్ స్పీక్ విత్ మీ అని అన్నారు అనుకోండి, అవతలోనికి ఇంగ్లీష్ వస్తే మనకు అర్థమవుతుంది మనకి ఇంగ్లీష్ రాదని. షీ డోంట్ స్పీక్ విత్ మీ రాంగ్ అంటాడు. షీ డజంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనము డజ్ వాడాలి. షీ డజంట్ స్పీక్ విత్ మీ. ఆమె నాతో మాట్లాడదు. షీ డజంట్ స్పీక్ విత్ మీ. నెక్స్ట్ చూడండి, వాళ్ళు వస్తారు అంటే దే కమ్ టు ద క్లాస్. వాళ్ళు వస్తారు సార్ అంటే దే కమ్ టు ద క్లాస్. వాళ్ళు రారు సార్, అసలు వారు రారు. దే వచ్చినప్పుడు ఏం రావాలి? నెగిటివ్లో డో. దే డోంట్ కమ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ. వాళ్ళు వస్తారు అంటే దే కమ్, రారు అంటే దే డోంట్ కమ్. అతను వస్తాడు, హీ కమ్స్ టు ద క్లాస్. అతను రాడు. అతను అంటే హీ కదా, హీ వచ్చినప్పుడు హీ డోంట్ అని అంటామా? హీ డోంట్ కమ్ టు ద క్లాస్. కరెక్టేనా? హీ డోంట్ కమ్ టు ద క్లాస్ 100% రాంగ్. హీ డోంట్ అని అంటే అర్థమవుతుంది మనకి ఇంగ్లీషు కొంచెం ప్రాబ్లం ఉందని. హీ డోంట్ కాదు, హీ డజంట్ కమ్ టు క్లాస్. సో బాగా గమనించండి, ఐకి వీకి యూ వచ్చినప్పుడు వర్బ్ 1 వాడండి పాజిటివ్ అయితే. నెగిటివ్ అయితే డూ వాడండి. హీ, షీ, ఇట్కి వర్బ్ 1కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయండి. నెగిటివ్ అనుకోండి, డజ్ వాడండి, డజంట్ అవుతుంది. డోంట్, డజంట్ అవుతుంది. ఇది ఫస్ట్ మనం సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంటు. బాగా గమనించండి, దిస్ ఇస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని మనం అనుకుంటే బాగా గమనించండి.
ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తా. ఐ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తా. ఐ డూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ఐ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నేనుగా సార్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారు. యూ ప్రాక్టీస్, ఐ నో దట్ వన్, యూ ప్రాక్టీస్ డైలీ. మీరు కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తారు. నేను ప్రాక్టీస్ చేస్తానంటే ఐ ప్రాక్టీస్ డైలీ. నేను కాదు మీరు చేస్తారు అంటే యూ ప్రాక్టీస్ డైలీ. ఇప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేద్దాము. మీరు ప్రాక్టీస్ చేస్తారా డైలీ? మీరు ప్రాక్టీస్ చేస్తారా అన్నప్పుడు దీనికి ముందర డూ పెట్టండి. మొత్తం కలిపితే డూ యూ ప్రాక్టీస్ డైలీ? డూ యూ ప్రాక్టీస్ డైలీ? ఎస్. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారా? మీరు రోజు చేస్తారంటే డూ యూ ప్రాక్టీస్. ఎక్కడ చేస్తారు సార్? మంచిది. ఎక్కడ చేస్తారు? వేర్ డూ యూ ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేస్తారు సార్? హౌ డూ యూ ప్రాక్టీస్ సార్ మై డియర్స్. ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు మీరు అనవసరంగా? దిస్ వై డూ యూ ప్రాక్టీస్. ఈ ఏజ్లో ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు? వై డూ యూ ప్రాక్టీస్. పోనీ ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? ఎంతసేపు అంటే హౌ లాంగ్ కదా. హౌ లాంగ్ డూ యూ ప్రాక్టీస్. హౌ లాంగ్ డూ యూ ప్రాక్టీస్. సో నువ్వు ప్రాక్టీస్ చేస్తావంటే డూ యూ ప్రాక్టీస్. దీనికి నెగిటివ్ చేద్దాం. నువ్వు ప్రాక్టీస్ చేయవా? సరిగ్గా ఆడట్లేదు. నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? డూ యూ ప్రాక్టీస్. నువ్వు ప్రాక్టీస్ చేయవా? డోంట్ యూ ప్రాక్టీస్. ఎక్స్క్యూజ్ మీ, డోంట్ యూ ప్రాక్టీస్ దట్ ఇంగ్లీష్. డోంట్ యూ ప్రాక్టీస్. ఎందుకు మీరు ప్రాక్టీస్ చేయరు? వై పెట్టండి. వై డోంట్ యూ ప్రాక్టీస్. ఎందుకు ప్రాక్టీస్ చేయవు? వై డోంట్ యూ ప్రాక్టీస్. ఎందుకు క్లాస్కి రావు? వై డోంట్ యూ కమ్ టు ద క్లాస్. ఎందుకు నువ్వు అర్థం చేసుకో? వై డోంట్ యూ అండర్స్టాండ్. ఎందుకు నా మాట వినవు? వై డోంట్ యూ లిసన్ టు మై వర్డ్స్. ఎందుకు నువ్వు నమ్మవు? వై డోంట్ యూ ట్రస్ట్ ద పీపుల్. ఎందుకు నువ్వు ఆన్సర్ చేయవు? వై డోంట్ యూ ఆన్సర్ టు మై క్వశ్చన్. ఎందుకు నువ్వు బాధ్యతగా ఉండవు? వై డోంట్ యూ బీ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ లైఫ్. సో లెట్ us అండర్స్టాండ్. సో అట్లా మనం ఇంకో వర్బ్ తీసుకుందాం. లెట్ us see this. నేను బేసిక్గా రెగ్యులర్గా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటా. ఐ లెర్న్ న్యూ థింగ్స్ డైలీ. ఐ లెర్న్ న్యూ థింగ్స్. కొత్త విషయాలను నేను నేర్చుకుంటా. ఐ లెర్న్ న్యూ థింగ్స్ అండ్ స్ట్రెయింగ్ థింగ్స్. సార్ నేను నేర్చుకుంటాను అంటే ఐ లెర్న్. నేనుగా సార్ మీరు నేర్చుకుంటారు సార్ నాకు తెలుసు. యూ లెర్న్ ద న్యూ థింగ్స్. ఐ నో సార్ యూ లెర్న్ ద న్యూ థింగ్స్. యూ లెర్న్ ద న్యూ థింగ్స్. యాక్చువల్లీ మీరు నేర్చుకుంటారు. నేను నేర్చుకుంటాను ఐ లెర్న్. నేనుగా సార్ మీరు నేర్చుకుంటారు యూ లెర్న్. ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేద్దాం. సార్ మీరు నేర్చుకుంటారా? ముందర డూ పెట్టండి. డూ యూ లెర్న్ ద థింగ్స్. డూ యూ లెర్న్ ద న్యూ థింగ్స్. నువ్వు నేర్చుకుంటావా? దట్ యూ లెర్న్. ఏం నేర్చుకుంటావు సార్? వాట్ డూ యూ లెర్న్. ఏం నేర్చుకుంటావు అంటే వాట్ డూ యూ లెర్న్. ఎందుకు నేర్చుకుంటావు సార్? వై డూ యూ లెర్న్. ఎలా నేర్చుకుంటావు సార్? హౌ డూ యూ లెర్న్. ఎక్కడ నేర్చుకుంటావు సార్? వేర్ డూ యూ లెర్న్. ఎన్నిసార్లు నేర్చుకుంటావు సార్? హౌ మెనీ టైమ్స్ డూ యూ లెర్న్. ఎవరి కోసం నేర్చుకుంటావు సార్? ఫర్ హూమ్ డూ యూ లెర్న్. అట్లా మనం పాజిటివ్ని ఇంటరాగేటివ్కి తీసుకెళ్తే 100 స్టేట్మెంట్స్ని వర్బును మారుస్తూ 100 స్టేట్మెంట్స్ మారుస్తుంటాయి. సో చూడండి, నువ్వు అర్థం చేసుకుంటావా? నువ్వు ప్రాక్టీస్ చేస్తావా? డూ యూ ప్రాక్టీస్. నువ్వు అర్థం చేసుకుంటావా? డూ యూ అండర్స్టాండ్. నువ్వు పంపిస్తావు మెసేజ్. డూ యూ సెండ్ దట్. ఏం పంపిస్తావు? వడ్ యూ సెండ్. ఏం చూస్తావు? వడ్ యూ సీ. ఎందుకు చూస్తావు? వై డూ యూ సీ. ఎక్కడ చూస్తావు? వే డూ యూ సీ. ఎన్నిసార్లు చూస్తావు? హౌ మెనీ టైమ్స్ డూ యూ సీ దట్. ఎవరి కోసం చూస్తావు? ఫర్ హూమ్ డూ యూ సీ. మన సింపుల్ ప్రజెంట్ని వై ఐ ఆమ్ ఇన్సిస్టింగ్. ఎందుకు నేను ఇన్సిస్ట్ చేస్తున్నానంటే బాబు సింపుల్ ప్రజెంట్ యూసేజ్ ఏంటంటే ఏమీ లేదు. రోజు చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు, అలవాటుగా చేసే పనులు సింపుల్ ప్రజెంట్లో చెప్పాలా. సో మనం రోజు చేస్తున్నాం సరే అంటే అది ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్లోనే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అందుకే నేను సింపుల్ ప్రజెంట్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటా.